స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. మేము నిరీక్షించాం. అలాగే ముఖ్యమంత్రి గారి సమ్మెలోకి దిగాం. మరి మా తాలూకు ప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఈజీ అనేది ఉపాధి హామీ ఐకేపీలో సరుకులో సాగుతుంది. అలాగే సమగ్ర శిక్ష కూడా ఒక 30 తారీఖున కూర్చోబెట్టి శిక్ష జరిపారు సార్. నాన్నగారు చాలా చేయమని, అధికారులు మాత్రం చేయట్లేదు సార్. నాన్నగారు చాలా పాజిటివ్గా క్లారిటీగా ఉన్నారు. సేమ్ ఉంటాయి సార్. కుటుంబాల్లో 25,000 మంది కుటుంబాల ఉద్యోగాలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు సరే విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, ఉత్తరాంధ్రలో ఉండే 6 జిల్లాల ఉద్యోగులు కొత్త సత్యనారాయణ గారికి కలిసి ఇల్లు ముట్టడి చేసి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలనే పద్ధతిలో ఈరోజు మంత్రి గారు ఇల్లు ముట్టడి కార్యక్రమం చేశాం. మంత్రి గారు కూడా చొరవ తీసుకొని ఒక దఫా చర్చ జరిపిన తూతూ మంత్రంగానే మిగిల్చారు. కాబట్టి 21 రోజులు జరుగుతూ ఉంది. ఉద్యోగులు ఆందోళనలో ఉన్నాం. మా ఉత్తరాంధ్ర అంతా కూడా అభిమానించే కొత్త సత్యనారాయణ గారు కలిసి మా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఈరోజు 2వ దఫా చర్చల పేరుతో అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు మా ఉద్యోగుల్ని తొలగించే పని, బెదిరించే పని, ఉద్యోగులు అనారోగ్యం చేసే పని ప్రభుత్వం ఒకవైపు సానుకూలంగా ఉందని చెప్తూనే సత్యబాబు గారు కూడా చొరవ తీసుకోవాలి. ఈ ఉద్యోగ సమస్యల పట్ల మాట్లాడాలి. ఉత్తరాంధ్రలో మీ ఉద్యోగులు మొత్తం మీ దగ్గరికి వచ్చాము. మీరు అతి త్వరలో రేపో ఎల్లుండో మీరు చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నాం, రెగ్యులర్ అమలు చేయమంటున్నాం. మీరు చెప్తున్నారు 5 ఏళ్ళకి ఒకసారి జీతం పెంచుతామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు 7-8 సంవత్సరాల నుంచి జీతాలు లేవు. మీరు చెప్పిన లెక్కే కదా 5 సంవత్సరాల జీతాలు పెంచుతామని. తక్షణమే మీరు చొరవ తీసుకొని అధికారులతో మాట్లాడి ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి సత్యబాబు గారిని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.